ప్రముఖ నటి అనసూయ యాంకర్ అయినటువంటి ఈమె అయితే మరోసారి వార్తల్లో నిలవడం జరిగింది. ప్రెజెంట్ ఈమె ఏ వార్తలతో కూడా ఎప్పుడూ హల్చల్ చేస్తూ ఉంటుంది. ఈసారి ఈమెకి సంబంధించి కాంట్రవర్సీ డీటెయిల్స్ చూస్తే కనుక ముఖ్యంగా కూడా జై శ్రీరామ్ అంటే సరిపోదు, జై శ్రీరామ్ అనే వాళ్ళు ప్రవర్తన మంచిగా ఉండాలి, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన వాళ్ళు మంచి వ్యక్తులు అయిపోరు అంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఏంటి అనేది పక్కన పెడితే కనుక నా పెద్ద కొడుకు అయితే హనుమాన్ పేరు పెట్టుకున్నాను అని అయితే చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ నటి అనసూయ అయితే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. సో ఈ మధ్య కాలంలోనే డ్రెస్సింగ్కి సంబంధించి శివాజీ గారు అన్నప్పుడు పలు వార్తల్లో సంచలనాత్మకం సృష్టించడం జరిగింది. ప్రెజెంట్ ఇప్పుడైతే కొంతమంది జై శ్రీరామ్ అంటున్నారు కానీ వాళ్ళ ప్రవర్తనలో మంచితనం లేకపోయినా జై శ్రీరామ్ అన్నంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళు అయిపోరు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం జరుగుతుంది. సో ప్రెజెంట్ ఎవరైతే హిందూ సంఘాలు ఉన్నాయో పెద్ద ఎత్తున అనసూయ మీద అయితే హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈమె మీద పలు కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ హిందూ సంఘాలు. ముఖ్యంగా కూడా భారీగా మండిపడుతున్నారు అని అయితే చెప్పుకోవాలి. సో జై శ్రీరామ్ అంటే సరిపోదు, వీటికి సంబంధించి నినాదాలు చేసే వాళ్ళందరిలో కూడా సద్బుద్ధి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అంతేగాని అన్నంత మాత్రాన ఇలాంటి ప్రవచనాలు చేసినంత మాత్రాన కూడా ఎవరు మంచి వ్యక్తులు అయిపోరు, వాళ్ళ ప్రవర్తన మారిపోదు, వాళ్ళ బుద్ధి మారిపోదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు వీటికి ఇదైతే ప్రెజెంట్ వైరల్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే హిందూ సంఘాలు అయితే భారీ ఎత్తున మండిపడుతున్నారు. సో ఇప్పుడైతే అనసూయ గారు అయితే మరోసారి వార్తల్లో నిలిచింది అని అయితే చెప్పుకోవాలి. గతంలోనే ఎప్పుడూ కూడా డ్రెస్సింగ్కి సంబంధించి ఏ టాపిక్ వైరల్ అయినా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యేది అనసూయనే. అలా అనసూయ గతంలోనే పెద్ద కాంట్రవర్సీలో ఉండి కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అని అయితే చెప్పుకోవాలి. ప్రతిసారి కూడా ఈ ప్రముఖ నటి అయినటువంటి అనసూయ ఎప్పుడు ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా గతంలో డ్రెస్సింగ్కి సంబంధించి పలువురు వ్యక్తుల మధ్యన కూడా చిచ్చురేగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడిప్పుడే మొత్తానికి అయ్యింది అనగానే మళ్ళీ ఇంకో కాంట్రవర్సీలో అయితే ఇప్పుడు అనసూయ చిక్కుకుంది అని అయితే చెప్పుకోవాలి. సో ఇది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జై శ్రీరామ్ అనే పదం వాడినంత మాత్రాన మంచి వ్యక్తులు కాదు అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఏంటి అనేది అయితే చాలా మందికి తెలిసిందే. సో ఏమైనా కానీ ప్రెజెంట్ అనసూయ అయితే మరోసారి వార్తల్లో నిలిచింది. సో ఇప్పుడు హిందూ సంఘాలు అయితే పెద్ద ఎత్తున అనసూయ మీద అయితే మండిపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.